బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు మాఘ పౌర్ణమి కావటంతో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మార్చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా మారుస్తామని అధికారులు వెల్లడించారు. గత వారాంతం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధిక రద్దీతో 350 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. శని ఆదివారాల్లో లక్షల మంది కుంభమేళా యాత్రికులు ఏకంగా 24 గంటలకు పైగా రహదారిపైనే వాహనాల్లో ఇబ్బందులు పడ్డారు. జబల్పూర్ టు ప్రయాగ్రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. మరో 2 రోజుల పాటు ఎవరూ ప్రయాగ్రాజ్కు వెళ్లొద్దని యూపీ సీఎం ప్రకటించే పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళాకు ఎంతమంది భక్తులు తరలి వస్తున్నారనే విషయం. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగాలని అధికారులు పలు సూచనలు చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, సివని, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. 50 కిలోమీటర్ల మేర దూరం వెళ్లటానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.